నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రతినిధి నాయకుడైతే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే ప్రతినిధిగా ఉద్యోగి సేవలు నిరుపమానం. సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుకలు. సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు. ₹25 లక్షల అంచనాలతో బురిపాలెం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ప్రభుత్వం ప్రజలకు ఏ మేలు చేయాలన్నా అధికారి రూపంలో క్షేత్రస్థాయికి చేరేది ఉద్యోగుల ద్వారానేనని, ఉద్యోగులు ప్రజల జీవితంలో ఒక భాగమని ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏటీఓగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వల్లూరు సుబ్రహ్మణ్యం అభినందన సభలో సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఉద్యోగుల ఆవశ్యకతను తమదైన శైలిలో విశ్లేషించారు. స్థానిక నందులపేట కవిరాజ పార్కులో గల విజికే భవన్ లో సోమవారం ఉద్యోగ విరమణ చేసిన వల్లూరు సుబ్రహ్మణ్యం అభినందన సభను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. అరసన్ జిల్లా నాయకులు చేరుకుమల్లి సింగారావు సభకు అధ్యక్షత వహించగా వక్తలు తమ ప్రసంగాల్లో సుబ్రహ్మణ్యం ఉద్యోగ జీవితంలో అందించిన సేవలను విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ లోటుపాట్లు ఎన్ని ఉన్నా ఉద్యోగులు సమాజానికి అందించే సేవల ద్వారా సమాజానికి చేకూరే మేలును వివరించారు. నీతి నిజాయితీతో పనిచేసి అధికారులు ఏ విషయంలోనైనా నిబద్ధతతో ఉంటారని, అవినీతిని ఆశ్రయించే ఉద్యోగులు ప్రతి విషయంలోనూ న్యూనతాభావంతో ఉంటారని, ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని విశ్లేషించారు. అనంతరం సుబ్రహ్మణ్యం అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్కార గ్రహీత వల్లూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల్యం నుంచి తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, ఉద్యోగ జీవితంలో ఎదురైన ఆటుపోట్లు, తనవంతుగా ఉద్యోగులకు అందించిన సహకారాన్ని వివరించారు. బాల్యం నుంచి తనతో ఉన్న మిత్రుల మధ్య సత్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బేదాళం కృష్ణమోహన్, గరికపాటి సుబ్బారావు, తాడిపోయిన హరిప్రసాద్, వేమూరి విజయభాస్కర్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కన్నికంటి గోపయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడి గురించి విస్తృతమైనటువంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు, నాటకరంగం, సినిమారంగం, రాజకీయ రంగం, ఉద్యోగులు, ఎంతోమంది మంత్రులు మన గడ్డ మీద జన్మించారు. ఎందుకు వెళ్ళేటప్పుడే అయినా మల్లేశ్వర గారు చెప్పారు తెనాలి ఇదే. అదేవిధంగా తెనాలికి ఎన్జిఓ అసోసియేషన్ పరంగా మరి అనుకుని నేను అంతకుముందు అనుకున్నాను. ఎందుకంటే తెనాలి రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటిసారిగా స్టేట్ నాయకత్వం చేసిన దానిలో మొట్టమొదటి నేనే. తెనాలి రెవెన్యూ డివిజన్ అంటే బాగా కూడా కలిసి ఉన్న ఇది తర్వాత ఇప్పుడే తెలిసిందే. అంటే సుబ్రహ్మణ్యం గారితో నాకు అంతకుముందు పరిచయం లేదు. మరి ఇప్పుడే వారు కూడా మరి సెక్రటరీలో చేశారంటే, సెక్రటరీ అంటే మరి త్రూఅవుట్ స్టేట్ మొత్తానికి కూడా మరి హెడ్ ఆఫీస్ ఉంది. ఎంతోమందికి సహాయ సహకారాలు చేయడానికి అవకాశం ఉన్న మరి ఉద్యోగం అది. కానీ ప్రజలు చెప్పిందాన్ని బట్టి సేవ అనేటువంటిది ఆయన మెయిన్ ఉద్యోగం సరిగ్గా చెప్పారు, జీతం వస్తుంది. అలాగే ముందు ముందు కూడా ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు, దాంతోపాటు 10 మంది సహాయం చేసి పరిస్థితి ఆయన ఉంది కాబట్టి సలహాలు ఇచ్చే పరిస్థితి అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా అల్లు అరవింద్ గారు మూవీలు, మనోజ్ఞ కలిపి వీటన్నిటికి కూడా మన భారతదేశంలో ఇంకా టాప్ 10 రైటర్స్ తెనాలిలోనే ఉన్నారు. మన ఘంటసాల గారికి మన పక్కనే సావిత్రి గారు, బొమ్మడి గారు, జగీల్ గారు, మన జములు గారు, వీళ్ళందరూ కూడా మన తెనాలి 9 ఛానల్స్ లో రాసినటువంటి ఏకైక వ్యక్తి సాయి మాధవ్ బుర్రా. అయితే ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యం గారిని సత్కరించుకోవడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. కారణం ఏంటంటే నాకు విషయంగా చెప్పాడు, ఇట్లా రేపు సన్మానం ఉంది, ఇట్లా సుబ్రహ్మణ్యం గారు వల్లూరు సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. అంతకుమించి వేరే అర్హతే లేదు. ప్రభుత్వోద్యోగి అనేటువంటి మాట కంటే కూడా గొప్పతనానికి అర్హత వేరే ఏమి లేదు.
ఎందుకంటే జీవితాంతం సొసైటీ కోసం బతుకుతారు. వాళ్ళు ప్రభుత్వానికి ప్రతినిధులు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రితో సహా అందరూ ప్రజాప్రతినిధులు, ప్రజలకి వాళ్ళు ప్రతినిధులు, ప్రభుత్వానికి ఉద్యోగులు ప్రతినిధులు. కేవలం జీతం మీద మాత్రమే బతికినటువంటి ప్రభుత్వోద్యోగులు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయాలి. కాపీ పని చేసేవాళ్ళు కావచ్చు, రిక్షా వర్కర్స్ కావచ్చు, ఆఖరికి మరుగుదొడ్లు క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా కూడా మనం బతకలేదు. వాళ్ళందరూ కూడా మన జీవితానికి మనం ఈరోజు మనం హ్యాపీగా బతకడానికి కారణమైనటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ వాళ్ళ చేతిలో పడ్డటువంటి ఆ డబ్బులు చూసి గర్వంగా ఎస్ ఇది నా డబ్బు, ఇది నా కష్టార్జన చెప్పు. ప్రతి ప్రభుత్వోద్యోగి అలా నెల తిరగగానే 1వ తారీఖున జీతం రాగానే అలా చేతులు ఉడుకుతూ కన్నీళ్ళు పెట్టుకుని ఎస్ నాకు వచ్చింది, నెల రోజులు నేను పడ్డ చాకిరికి నేను చేసిన బాధ్యతలకి నా చేతికి జీతం వచ్చిందని హ్యాపీగా చెప్పు. కానీ అవినీతి చేసేవాళ్ళు చెప్తూ డబ్బులు దాచిపెట్టి సమావేశానికి ఇచ్చేసిన నా మిత్రులకు, వేదిక అందించిన పెద్దలకు, అదేవిధంగా అనుకోకుండా 24 అవర్స్లో ఈ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసిన మా సింగారాం గారికి, అదేవిధంగా మా అదృష్టంగా భావించే సాయి గారు ఈ సన్మాన వేదికలో నాతో భాగం పంచుకున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా నేను తెనాలి వస్తాను, తెనాలిలో నా పుట్టుక. మా నాన్నగారు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టపడి మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకుని వచ్చారు. మేము నలుగురు సంతానం. అందులో మా పెద్దయ్య గారు, మా చిన్నయ్య గారు, మా చిన్నయ్య గారు కాలం చేశారు. అదేవిధంగా మన్నయ్య గారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో రిటైర్ అయ్యారు. 10 మంది స్నేహితులతో నుంచి లక్షల మంది స్నేహితుల దాకా ఎదిగి నేను ఈరోజు స్టేజ్ మీద చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. సీఎంల దగ్గర, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన నాయకుల దగ్గర, పూర్ణచంద్రరావు గారు లాంటి మహానాయకుల దగ్గర నేను పనిచేసి నాయకుడిగా నేను ఎదిగి ఈరోజు కూడా స్టేట్ జనరల్ సెక్రటరీగా బడ్జెట్ ఆఫీసర్ అసోసియేషన్కి విధులు నిర్వహిస్తూనే ఉన్నాను. నేను చేసినట్లు ఈ ప్రయాణంలో ఎంతోమంది ఉద్యోగులకు ఎన్నో రకాలైన సేవలు కలిగించాను. వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయించాను. సస్పెన్షన్ రివోక్ చేయించాను. పోస్టింగ్లు కావాల్సిన పోస్టింగ్లు వేయించి వైఫ్ అండ్ హస్బెండ్ని ఒకేసారి ప్రయాణించే విధంగా ఉంచాము. సంఘంలో చేయాల్సిన ప్రతి పనిని నాకు అనుకూలంగా జరిగే విధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను సాధ్యమైనంత సహాయం చేశాను. బహుశా నేను ఈ ప్రయాణ కాలంలో నా గృహిణితో ప్రయాణించినంత తక్కువ కాలం ఎవరితో నేను చేయలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల విస్తరణ అనివార్యమని, బురిపాలెం రోడ్డు రెండో వైపు ఆక్రమణలు తొలగించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకుంటున్న క్రమంలో ప్రజలు తమ వంతు సహకారం అందించారని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. రోడ్డు ఆక్రమణలు తొలగించి విస్తరణ పనులకు ప్రాధాన్యత పెంచిన క్రమంలో సోమవారం శివాజీ చౌక్ నుంచి ఓల్డ్ రత్న టాకీస్ వరకు 25,50,000 రూపాయల అంచనాలతో 125 మీటర్ల రోడ్డు విస్తరణకు మున్సిపల్ చైర్పర్సన్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు చర్యలు చేపట్టిన క్రమంలో బురిపాలెం రోడ్లో రోడ్డు విస్తరణ పనుల అవసరాన్ని వివరించారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ పట్టణంలోని పరిపాలన రోడ్డుతో పాటుగా బోస్ రోడ్లో కూడా ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులకు చర్యలు తీసుకోవడం జరిగిందని, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణం చేపట్టనున్న రోడ్డులో కొన్ని ఆక్రమణలు ఉన్నాయని, వాటిని కూడా తొలగించి రోడ్డు విస్తరణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, కోఆప్షన్ మెంబర్ షేక్ సుభాని, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనది మీరందరూ కూడా గమనిస్తున్నారు.
అందులో భాగంగానే గౌరవ కౌన్సిల్ వారు శాంక్షన్ ఇచ్చారు. వాటిలో భాగంగానే మనము బురిపాలెం రోడ్లో ఒక సైడ్కి ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా 20 లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు. అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవ సిపి గారు ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డు మెంబరు అధికారులు అందరం ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి అక్కడ గాంధీ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్ ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించడం అయింది. చేసి ఈ రోడ్డును ఎంక్రోచ్మెంట్ ఫ్రీ రోడ్డుగా చేయాలనేది ఉంది కాబట్టి ఐడియా మీరందరూ కూడా గమనిస్తున్నట్టు ఈ యొక్క ప్రాంతాన్ని మంచి ట్రాఫిక్ అంటే బాగా ఉండేటువంటి విధంగా చేయాలంటే ఆలోచన ఉంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా మీరు గమనించి సహకరించాలని కోరుతున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన శివాజీ చౌక్ నుంచి అలానే రత్నాడాస్ వరకు రోడ్డు పెంపుడు అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఈ రెండో వైపు కూడా మనకు ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా ట్యాక్స్ దగ్గర అలానే శివాజీ చౌక్లో. కాబట్టి ఈ రోడ్డు వెలాడుపు చేసి ప్రజలకి అందించాలనేది మా ఆశయం కూడా. అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, అలానే పిల్లలు సైకిల్ మీద పడటం, యాక్సిడెంట్ జరగటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది. తెనాలి పట్టణం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా ఇటువైపు వస్తున్నాయి. ఆ రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి మేము పునాది చేస్తాం. అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ తొలగించి రోడ్డు వెలాడుపు చేయాలని 25 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే మీ అందరూ కూడా మాకు సహకారం ఇంకా కావాలని, అలానే ప్రజలందరూ సహకరించాలి. ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటే మటుకు దయచేసి తొలగించాలని కోరుతున్నాం. లేకపోతే మేము తొలగేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మాకు ఈ రోడ్డు చక్కగా ఏర్పాటు చేసే విధంగా మనందరి కోసం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఎంకరేజ్మెంట్ అనేది తొలగించాలని కోరుతున్నాం. అలానే మన మినిస్టర్ గారి దృష్టి ఆయన కూడా ఇక్కడ వచ్చి రిసీట్ చేయడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా ఆయన దృష్టికి కూడా మా కమిషనర్ గారి మా ఆఫీసులు అందరూ తీసుకెళ్ళి మేము కూడా మాట అడగడం జరిగింది. ఆయన అనుకూలంగానే ఈ రోడ్డు అనేది ఏర్పాటు చేద్దామని కూడా మన మినిస్టర్ గారు కూడా గతంలో చెప్పి ఉన్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ శివాజీ చౌక్ని పెంపుదలకి మేము శ్రీకారం చుట్టాము. ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సోనియా గాంధీ 2004లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు మన్మోహన్ సింగ్ కు ప్రధానిగా అవకాశం కల్పించి ప్రజలకు ముఖ్యంగా రైతు కూలీల పని దినాలు పెంచే దిశగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం అమల్లో కీలకంగా వ్యవహరించిన సోనియా గాంధీ నాయకత్వ పటిమ శ్లాఘనీయమని డాక్టర్ చంద్రు సాంబశివుడు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు మారుస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్ అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం సోనియా గాంధీ నాయకత్వ బాధ్యతలు తీసుకుని పార్టీకి గత వైభవం తెచ్చిన చరిత్ర పదిలమన్నారు. అదే క్రమంలో ప్రజల ప్రయోజన చట్టాలను అమల్లోకి తెచ్చారన్నారు. నాడు రాష్ట్ర విభజనకు తమ నాయకురాలు తీసుకున్న నిర్ణయం సముచితమైన ఏపీలో కొన్ని పార్టీల వారు కాంగ్రెస్ పార్టీని బలి చేశారన్నారు. వాస్తవంగా నేడు అమరావతి రాజధాని కావడం ద్వారా భూములకు విలువ పెరిగిందన్నారు. ఈ సందర్భంగా సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓబీసీ స్టేట్ ఉపాధ్యక్షుడు గురపు ద్వారకా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, శివనారాయణ, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షురాలు, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి శ్రీ సోనియా గాంధీ గారి యొక్క 78వ పుట్టినరోజు.
ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిడ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకి, అలా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసి వారి యొక్క అభ్యున్నతికి ఇంతకుముందు ఎలా పాటుపడుతున్నారో అలా పాటుపడాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా ఏం జరిగినా కానీ ప్రభుత్వంలో సమాచారం అడిగితే ప్రతి మండలంలో ఒక ఆఫీసర్ ఉంటాడు, జిల్లా ఆఫీసర్ ఉంటాడు, అలాగే రాష్ట్రంలో ఆఫీసర్లు ఉంటారు, దేశంలో ఆఫీసర్, సమాచార కమిషనర్ మీరే ఉంటారు. వాళ్ళు ఏమి జరిగింది ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ సమాచార హక్కును తీసుకొచ్చింది కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో సోనియా గాంధీ గారి సారథ్యంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజున కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మన శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ పుట్టినరోజు సందర్భంగా ఇక ముఖ్య అతిథిగా డాక్టర్ చందు సాంబశివరావు గారు ఇచ్చేశారు. వారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోనియా గాంధీ గారు ఆ రోజు 2004లో పదవిని మన చీఫ్ మినిస్టర్గా చేయొచ్చు, ప్రైమ్ మినిస్టర్గా చేయొచ్చు. కానీ ఆమె తీసుకోకుండా మన్మోహన్ సింగ్ గారికి సీట్ ఇచ్చి ఆయన నుంచోబెట్టి నడిపించింది. ఆమెకి పదవి మీద వ్యామోహమే. కానీ అట్లాంటి నాయకురాలు మళ్ళీ రాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఆ ఫలితాలు తొందరలోనే నెరవేరుతాయని మనం అందరం చూస్తూనే ఉందాం. అందరికీ నమస్కారం. నా పేరు గురం ద్వారకా శ్రేణు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ని. ఈ రోజున తెనాలి పట్టణం మన మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 6 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సోమవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 6 అర్జీలు స్వీకరించినట్లు గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నమస్కారం అందరికీ. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 6 అర్జీలు అందినాయి. అందులో ఒకటి చింతలపూడి గ్రామస్తులు, దుగ్గిరాల మండలం చింతలపూడి వాస్తవ్యులు డొంక ఆక్రమిస్తున్నారు, కొలకలూరు వారు అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. దీని మీద గతంలో కూడా ఏదో ఫైల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని స్వయంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి పరిష్కార మార్గం వెతుకుతాము. అట్లాగే 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్, 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. ఒకటి పెన్షన్ కోసం వచ్చింది మున్సిపాలిటీలోది, అది మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఒకటి ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, అది ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తాం. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. ఈ 6 అర్జీలు కూడా నిర్ణీత కాల వ్యవధిలోపే పరిష్కరిస్తాం. దళిత సామాజిక వర్గానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు పట్ల గుడివాడ గ్రామ సర్పంచ్ వ్యక్తిగత కక్షను ప్రదర్శిస్తూ నాగేశ్వరరావు పొలాన్ని డొంకగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పొలానికి 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు కల్టివేషన్ పట్టా ఇచ్చారని, నాగేశ్వరరావుకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకుడు చేబ్రోలు బోడయ్య డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన జరిగిన డివిజన్ గ్రీవెన్స్ లో దళిత సామాజిక వర్గానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు తనకు సంక్రమించిన 40 సెంట్ల పొలాన్ని గ్రామ సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా ఆక్రమించుకొని ప్రొక్లైనర్ ద్వారా మట్టి తవ్వి పంట పండించుకోవడానికి వీలు లేకుండా తయారు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ సబ్ కలెక్టర్ సంజనా సింహకు
వినతి పత్రం సమర్పించారు. అనంతరం రుద్రపాటి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తనకు సంక్రమించిన ఆస్తి అన్యాక్రాంతమయ్యే విధంగా ఉద్దేశపూర్వకంగా గ్రామ సర్పంచ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రుద్రపాటి నాగేశ్వరరావుతో పాటు వచ్చిన దళిత సంఘ నాయకుడు చేప్రోలు బోడియ్య మాట్లాడుతూ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి నాగేశ్వరరావుకు న్యాయం చేయాలని, వాస్తవంగా ప్రభుత్వానికి స్థలం అవసరం ఉంటే తమ వంతుగా సహకరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ దూకుడుగా వ్యవహరిస్తూ నాగేశ్వరరావు పట్ల చూపిస్తున్న దాష్టికాన్ని గుర్తించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు రుద్రపాటి నాగేశ్వరరావు, తెనాలి మండలం గుడివాడ. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 50 సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలమైనా కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటానే ఉన్నాం. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా. ఏంది మోసే ఎక్కడున్నావు అన్నాడు. ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుంటాం చేసాం అంతేనన్నారు. దీనిలో మీ దారిగా ఉందిగా, నాకేం చెప్తుంది, ఒడ్డు బయటకు పోగానే ఈ పని చేయటం ఏంది, అది తప్పు కదా అయ్యా, చేయొస్తుంది, నోటికి వస్తుంది అడిగా. తప్పు ఒప్పు అయిపోయింది, నీకేమైనా ఉంటే తెచ్చుకో, నేను చేసాం. అయ్యా రోడ్డు విన్నావు కదా, రోడ్డు మరి ఇదేం రోడ్డు అయ్యా, ఇక్కడ నుంచి 50 గజాల దాకా పోసావు, ఇది రోడ్డు అంటావు ఏంది అంటే మేము పోసాం అంతే. నువ్వు మొన్న చూస్తే అక్కడ రాచి అక్కడ బొమ్మ వేపించావు, ఇప్పుడు చూస్తే గొడ్డపాక వేపించావు, అక్కడ చూస్తే నేను చేను పండించుకుంటున్నావు, నీ ఇష్టం అనుకుంటున్నావా, బొమ్మన్నది చేనన్న నాశనం చేస్తామన్నారు. నేను బొమ్మ తీసేది ఎవరేసి వెళ్ళారు ఏంటంటే నీ ఇంటికాడ వేపుకున్నావుగా, నువ్వు చేస్తావు లేదని. ఈ కాలం ఏందని అంటే వాళ్ళు తవ్వించిన వాళ్ళు వెళ్ళారు, ఆ పక్కన 2-3 నుంచో పెట్టి అసలు తవ్వించిన ఆయన ప్రెసిడెంట్ లేడు, వేళ తప్పుకున్నాడు. ఇక ఆ పని మేము ఇక్కడికి వచ్చాం, సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చాం. అది నా పేరు చేప్రోలు బోడియ్య, నేను గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని. మా ఊళ్ళో ఎస్సీ సామాజిక వర్గం చెందిన రావటం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇప్పుడు ఉన్న గుడివాడ గ్రామ సర్పంచి ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేతిరి పెట్టి ధ్వంసం చేసి పెద్దగా ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట్ల తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని గోపాలకృష్ణ గారి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు. ఆయన బాధపడి వచ్చాడు. ఆయనకు కూడా పొలిటికల్ ఒత్తిళ్ళు ఉండటం వలన మాట్లాడలేకపోతున్నాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళ పొలాన్ని వీళ్ళకి అప్పచెప్పాల్సిందిగా దళిత నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రతి వార్డులో శానిటేషన్ సభ్యులను పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ 26వ వార్డులో శానిటేషన్ పనుల పనితీరును పరిశీలించారు. వార్డులోని పలు విధులను సందర్శించి సైడ్ కాలువల్లో నీటిపారుదలకు కాలనీవాసులకు సూచించారు. వార్డులోని ప్రజలు తమ ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉండదన్నారు. వార్డులోని ఎంకరేజ్మెంట్లు తొలగిస్తే వార్డు ప్రజలకు అవసరమైన వంతెన పునఃనిర్మాణ పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 20 వార్డులోకి రావడం జరిగింది. శానిటేషన్ లేదు. ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉంది, కాకపోతే అక్కడక్కడ కొంచెం సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య. కానీ ఇక్కడ కల్వర్టు కింద సిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. ఆ ఎంక్రోచ్మెంట్ తీసేస్తే ఆ అది వంతెన అనేది పెంచడానికి కూడా బాగుండేదని ఈ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అతి త్వరలోనే ఆ వంతెన కూడా వేపిస్తానని చెప్పడం జరుగుతుంది. అలానే శానిటేషన్ మీద ప్రతి వార్డులోకి రావడం జరుగుతుంది. అలానే మీ సమస్య లైట్లు కానీ పంపు కానీ కొన్ని వార్డుల్లో చెప్తున్నారు. తప్పకుండా లైట్ల సమస్య వెంటనే పరిష్కరిస్తున్నాం. పంపులు అనేది లేవు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, కానీ త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని చెప్పడం జరుగుతుంది. అలానే ప్రజలందరూ చెప్పేదంటే శానిటేషన్ మెరుగుపడాలంటే మనందరం మన ఇల్లు ఎంత నీట్గా ఉంచుతున్నామో అలానే రోడ్డు
రోడ్డు కానీ డ్రైన్స్ కానీ శుభ్రంగా ఉంచుకుంటేనే శానిటేషన్ మెరుగుపడింది, అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలను ఈ నెల 6-7 తేదీల్లో న్యాక్ కమిటీ బృందం సందర్శించడం జరిగిందని కళాశాల కరస్పాండెంట్ ననపనేని సుధాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల స్థితిగతులు, కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా సేవలు, కళాశాలలోని వివిధ విభాగాల పనితీరును కూలంకుషంగా పరిశీలించిన న్యాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని, తమ కళాశాలకు మెరుగైన గ్రేడింగ్ న్యాక్ కమిటీ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ ననపనేని సుధాకర్ న్యాక్ సంస్థ ద్వారా కళాశాలకు వచ్చే గుర్తింపు గురించి వివరించారు. ఈ నెల 6-7 తేదీల్లో బెంగళూరుకు చెందిన న్యాక్ సంస్థ ప్రతినిధులు అరవింద్ కుమార్ దీక్షిత్, డాక్టర్ తిలకం రామచందర్, నివృత్తి పవర్లు కళాశాలలో అన్ని విభాగాలను పరిశీలించినట్టు తెలిపారు. 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే న్యాక్ ప్రతినిధుల పరిశీలన కార్యక్రమం తమ కళాశాలలో 4వసారి జరిగినట్టు తెలిపారు. తెనాలిలో న్యాక్ సంస్థ సర్టిఫికెట్లు పొందే కళాశాలలు 2 ఉన్నాయని, వాటిలో తమ కళాశాల ఒకటని అన్నారు. ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా వనగూరే ప్రయోజనాలు ప్రత్యేకంగా వివరించారు. కళాశాల ప్రతి విభాగం స్పష్టమైన విధానంతో తీర్చిదిద్దే విధంగా తోడ్పాటును అందిస్తున్న అధ్యాపకులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు, కీర్తిశేషులు ననపనేని వెంకట్రావు ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యా బోధన కళాశాలలో జరుగుతుందని అన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్, ల్యాబ్స్, విశాలమైన ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నింటినీ పరిశీలించిన న్యాక్ టీం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తున్నామని అన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్, న్యాక్ అడ్వైజర్ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, ప్రిన్సిపాల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి నాగమణి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద న్యాక్ పీర్ టీము 6-7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4వ సైకిల్ అంటే 4వసారి 5 సంవత్సరాలకు ఒకసారి న్యాక్ నుంచి కమిటీ రావటం జరుగుతుంటుంది. న్యాక్ ఆఫీసు బెంగళూరులో ఉంది. వాళ్ళు గ్రేడింగ్, కళాశాల యొక్క స్థితిగతులను బట్టి గ్రేడింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరినీ న్యాక్ చాలా ప్రైవసీగా, ఎవరికి తెలియకుండా ఆఖరి నిమిషంలో పేర్లు అనౌన్స్ చేస్తూ న్యాక్ టీంని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వీరు విజయవాడలో డివి మేనర్ హోటల్లో ఉండటం, అక్కడి నుంచి ప్రతిరోజు 8 గంటలకల్లా కళాశాలకు వచ్చి కళాశాల యొక్క అన్ని విభాగాలని పరిశీలన చేయటం జరిగింది. మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. కళాశాల యొక్క అన్ని రకాలైన రికార్డులన్నింటినీ వాళ్ళు పరిశీలన చేసినప్పుడు, వారి మనోభావాలని అర్థం చేసుకున్నప్పుడు, వారు కళాశాలకు మంచి గ్రేడింగ్ ఇస్తారనే భావన మాకైతే అందరూ కలిగింది. పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబట్టడానికి, విద్యార్థులకి మంచి ఫలితాలు రాబట్టడానికి, విద్యార్థులకి ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సంపాదించుకోవడానికి చక్కటి అవకాశాలు. ఎన్సీసీలో మా కళాశాల నుంచి ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పెరేడ్కి విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్న విషయం, సి సర్టిఫికెట్లు పాస్ అయినప్పుడు, బి సర్టిఫికెట్లు పాస్ అయినప్పుడు వారికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అవి అనే విషయాన్ని తెలుసుకోవటం కానీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ద్వారా సమాజానికి సేవ చేయటం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం, వీటన్నిటినీ న్యాక్ బృందం పరిశీలన చేసింది. కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. నేను ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థిని, అంటే పూర్వ విద్యార్థిగా నా కృషి, అంటే నేను పడ్డ శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఈ రకంగా నా రుణాన్ని కాలేజీకి నా సేవల ద్వారా, సేవలంటే ఈ ఎక్రిడేషన్కి కావాల్సినటువంటి సదుపాయాలు అలా చూసుకునే దాని ద్వారా నా రుణం కొంతైనా తీర్చుకోగలుగుతున్నానని భావిస్తున్నాను. న్యాక్ వాళ్ళ ఆధ్వర్యంలో మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీము మేనేజ్మెంట్ దగ్గర నుంచి
ప్రతి వ్యక్తి కూడా ఇటు టీచింగు, నాన్ టీచింగు మరియు మా సుగుణ మేడం గారు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. మరి న్యాక్ అనేటటువంటి కంపల్సరీగా వెళ్ళాల్సిన సమయంలో మా మేనేజ్మెంటు మరియు మా సిబ్బంది వచ్చినటువంటి టీం దగ్గర సమిష్టి కృతిగా వ్యవహరిస్తూ అద్భుతమైనటువంటి విజయం సాధించగలిగాం. మా భవిష్యత్తులో మరి ఇలాంటి అచీవ్మెంట్స్ అనేది విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీ ఇంకనూ సాధిస్తుందని భావిస్తూ పత్రికా మిత్రులందరికీ, మీడియా వాళ్ళ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మా కళాశాలలో కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి మరి న్యాక్లో ఒక భాగంగా అద్భుతమైనటువంటి సాంప్రదాయ నృత్యాలతో పాటు మరి వివిధ కార్యక్రమాలతో పాల్గొనడం జరిగింది. న్యాక్ అక్రిడియేషన్ ప్రాసెస్ విజిట్ కంప్లీట్ అయ్యి మేము ఈ విధంగా ప్రెస్ మీట్ ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. న్యాక్ అక్రిడియేషన్ ప్రాసెస్లో మాకు సహకరించిన మేనేజ్మెంట్కి, అలాగే ప్రతినిత్యం మాకు అన్ని విధాలా సహకరించిన మా ఫ్యాకల్టీ అందరికీ, అలాగే మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి రెండు కాలేజెస్ ఫ్యాకల్టీకి, అలాగే పూర్వ విద్యార్థులందరికీ కూడా నా సైడ్ నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తెలుగు పాటకు ఆలంబన ఘంటసాల మాస్టర్ అని, పాటలు పాడే విషయంలో ఒక్కొక్క గాయకునిది ఒక్కొక్క శైలి కాగా, నటుడు నటించే పాత్రకు అనుగుణంగా పాటలు పాడటం ఘంటసాల మాస్టర్ యొక్క ప్రత్యేకతని ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఆదివారం సాయంత్రం తెనాల్లోని రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించిన ఘంటసాల 103వ జయంతి వేడుకల్లో అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారి ఆధ్వర్యంలో ఘంటసాల మాస్టారి 103వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన స్వరాభిషేక సంగీత విభావరి ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. సైదా ఆర్కెస్ట్రా సంగీత సహకారంతో గాయని గాయకులు శ్రీనివాస్ శర్మ, బాలకామేశ్వరరావు, భారతి, సౌజన్య, రసూలు ఆలపించిన ఆపాత మధురమైన నాటి నేటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే సందర్భంలో వర్ధమాన సంగీత దర్శకులు బులెట్ బండి పాటకు కంపోజర్ షేక్ బాజీకి ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ సత్కారకర్తగా పాల్గొని బాజీని సత్కరించారు. ఈ సందర్భంగా బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ తెలుగు సినీ పాటల ఔన్నత్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపిన మహనీయులు ఘంటసాల మాస్టర్ను కొనియాడారు. గాయకులకు పాటలు పాడే విధానంలో ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. స్వరాభిషేకంలో ఘంటసాల పాటలకు ప్రాధాన్యత పెంచిన గాయకులు కామేశ్వరరావు, తబలిస్ నాగును సాయి మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకళాకారుడు చందన్శెట్టి ఆనంద్ తీర్చిదిద్దిన బుర్రా సాయి మాధవ్ చిత్రపటాన్ని ఇదే కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. విశేషంగా పాల్గొన్న ఘంటసాల అభిమానులతో కళాక్షేత్రం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో నాగ సుధాకర్, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఘంటసాల అభిమాన సంఘం కార్యవర్గం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. సన్మానం కాదు, ఊరికే గౌరవం. కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. నిజంగా నాకు ఈ ఘంటసాల అభిమాన సంఘంతో చాలా అవినాభావ సంబంధం. జిక్కి గారు వచ్చారు, జిక్కి గారికి ఘంటసాల గారు అవార్డు ఇచ్చారు, లీల గారికి ఇచ్చారు, బాలాంతరపు రజనీకాంతరావు గారికి ఇచ్చారు, అలాగే ఘంటసాల గారి శిష్యుడు జేవి రాఘవులు గారు వచ్చారు, పివి శ్రీనివాస్ గారు వచ్చారు. నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిజంగా చేశారు. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామందికి ఘంటసాల గారి గురించి, ఘంటసాల గారు అంటే ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి పాడేవారంట అని మాత్రమే తెలుసండి. ఇప్పుడున్న జనరేషన్కి ముందు తరాల వాళ్ళు చెప్పాలండి, సింగర్స్ చెప్పాలి, వాళ్ళకి ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఘంటసాల గారి పాటలు వినిపించాలి, ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఘంటసాల గారు అంటే మన నాగరికత. భారతదేశంలో ఉన్నటువంటి గాయకులందరూ ఏదో ఒక సందర్భంలో అసూయ చెందడానికి కారకులైన వాళ్ళు మాత్రం ఇద్దరు ఉన్నారు. ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు కూడా తెలుగువారు కావడం అనేది మనం గుండెల మీద చేసుకుని గర్వంగా, ఎస్ వాళ్ళిద్దరూ మా వాళ్ళు అని చెప్పుకునే గర్వంగా చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. తెనాలి నుంచి బాజీ ఈ రోజున ఆ బుల్లెట్ బండెక్కి వచ్చేనమ్మనేటువంటి పాట ఒక ఊపింది మీ అందరికీ. అసలు ఇక్కడ ఆ పాట వినని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వినేసే ఉంటారు. ఆ పాట ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక ఛానల్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఘంటసాల గారి పాటలు పాడుతుంటే మాత్రమే కలుగుతుంది. అది గాయకులకు మాత్రమే తెలుస్తుంది. నేను గాయకుడిని కాదు, కానీ అప్పుడప్పుడు ఏదో వానాకాలం లాగా పాడుతూ ఉంటారు కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది అద్భుతపడి ఆ శివశంకరి పాట ఎంత అద్భుతంగా పాడారు బాల వీరాంజనేయ గారు.
ఒక్కొక్కడు ఒక్కసారి తప్పు చేసినా మళ్ళీ 100 సార్లు పాడాలి. అలాంటి పరిస్థితిలో ఈ శివశంకర్ అనే పాట పాడాడంటే ఆ మహానుభావుడు, ఆయన భగవంతుడు కాకపోతే ఇంకేమిటి. ఆ పాటను మళ్ళీ అద్భుతంగా ఈ రోజున ఇక్కడ పాడారంటే సార్ నిజంగా చాలా అద్భుతం సార్. ఏదమ్మా చాలా శ్రీశైల భక్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది. మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం, నేను అక్కడికి వెళ్ళి పెద్ద సెలబ్రిటీస్ అందరితో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా. అంటే మరి ముఖ్యంగా నాకు లైఫ్ ఇచ్చిన మా గురువు గారు పెద్దబాజీ గారు, ఆయన ఇప్పుడు లేరు. సో నేను ఆయనకి చాలా అంటే చాలా రుణపడి ఉన్నా నేను. సో ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల నాకు ఇక్కడ చాలామందితో పనిచేయడం, వాళ్ళందరితో మంచి ఎక్స్పీరియన్స్ రావడం, అవి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అనేవి. ఈరోజు నేను అక్కడ సెటిల్ అవ్వడానికి నాకు చాలా అందరి అభిమానం, అభినందనలు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అంటే మా టీం ఆర్కెస్ట్రా సింగర్స్ సైదా అన్న చాలా అంటే చాలా కష్టపడి ఆయన కూడా ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. నాకు చాలా ఆనందం ఉంది ఆయన చూసి. ఆ తర్వాత మన ఆర్టిస్టులు మీరా అన్న, రవి అన్న, అందరూ పేరు పేరున అందరికీ అభినందనలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రతినిధి నాయకుడైతే ప్రభుత్వాదేశాలు అమలు చేసే ప్రతినిధిగా ఉద్యోగి సేవలు నిరుపమానం. సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా జన్మదిన వేడుకలు. సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు. $25 లక్షల అంచనాలతో బురిపాలెం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.